ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్తుంటాను, అమెజాన్స్ వరల్డ్స్ లార్జెస్ట్ క్యాంపస్ ఈజ్ నాట్ ఇన్ ద యుఎస్, ఇట్ ఈస్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్, ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ. గర్వంగా చెప్తా ఉంటాను నేను. ద సెకండ్ లార్జెస్ట్ క్యాంపసెస్ ఆఫ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, ఊబర్, సేల్స్ఫోర్స్, మైక్రాన్, క్వాల్కామ్, ServiceNow, Novartis, State Street, the list goes on. It's a long list. All of them are in Telangana, are in Hyderabad. ఇవి చిన్న అచీవ్మెంట్సా? ఇవి ఊరికనే అల్లాటప్ప డైలాగులు కొడితే వచ్చే కంపెనీలా? కాకమ్మ కబుర్లు, పిట్టకథలు చెప్తే వస్తాయా కంపెనీలు? ఎక్కడో కూర్చొని 4 పిచ్చరుపులు అరిస్తే వస్తాయా? దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటుంది, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఒక సేల్స్ కాల్ క్లోజ్ చేయాలి అంటే, ఒక ఇన్వెస్టర్ని ఆకర్షించాలి అంటే, వాళ్ళు ఎందుకు వీళ్ళందరూ గుజరాత్కి పోలేదు? ఇవే కంపెనీలు, ప్రధానమంత్రి గుజరాత్, ఆయన ప్రపంచమే గుజరాత్, అక్కడికి ఎందుకు పోవట్లేదు? మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? అదే బాంబే ఉంది, చెన్నై ఉంది, మనకంటే పెద్ద నగరాలు, కోల్కతా ఉంది, ఢిల్లీ ఉంది, మనకంటే పెద్ద నగరాలు, ఈక్వలీ అట్రాక్టివ్ సిటీస్ బెంగళూరు అండ్ పూణే. వై హావెన్ దే గాన్ దేర్? ఒకటే దేశం ఇదంతా, మరి అట్లాంటప్పుడు ఎందుకు జరగలేదు? సో వీ నీడ్ టు థింక్ వెన్ సంబడీ సేస్ వాట్ హ్యావ్ యూ అచీవ్డ్, ఇట్ పెయిన్స్ ఇస్ అ బిట్, ఇట్ పించెస్. వాట్ హ్యావ్ యూ అచీవ్డ్ అంటే కళ్ళుండి చూడలేకపోతే ఏం చెప్పాలి? ఇవి నేను